బజాజ్ ZH2 ఈ మోడల్ కోసం నేను చాలా ఎత్తికాను. 899 పానిగాలే కొత్తగా లాంచ్ అయిన 2025 BMW S1000 RR M Sport కూడా మన దగ్గరికి అయితే వచ్చేసింది. ఏంద్రా మన ఆంధ్రాలో ఇంతమంది బైకులు ఉన్నారు, ఇంతమంది పెట్టుకున్నారా అనిపిస్తుంది. Hey guys, I'm coming to Vizag. So let's go to Vizag. మన ఎయిర్వేస్ ఎక్కిన వెంటనే ఫస్ట్ టైం నేనైతే వైజాగ్ వస్తున్నా. ఇంతవరకు నా జీవితంలో రాలేదనుకుంటా, ఫస్ట్ టైం వస్తున్నా. సో లెట్స్ సీ వైజాగ్ ఎలా ఉంటుందో. ఎప్పటి నుంచో నాకు వైజాగ్ లో ఒక సాంగ్ అయితే మైండ్ లో పోతుంటుంది, అదేంటో చెప్తాను. ఫస్ట్ మనం అయితే ఫ్లైట్ ఎక్కేద్దాం. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you. ఫైనల్ గా మనం అయితే వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి వెళ్తున్నాం ఆఫ్ రోడ్ ట్రాక్ దగ్గరికి. మొత్తం మనం టీ షర్ట్ చూసారా, సో మీకు రివర్స్ కెమెరాలో కనిపించట్లేదు అనమాట. వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా. మనమైతే ఇప్పుడు దినేష్ అండ్ ప్రకాష్ బ్రో అయితే వెళ్తున్నాం లోపలికి. బ్రో కమాన్. సో ఇప్పుడు డైరెక్ట్ గా మనమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఎవరెవరు వచ్చారు చూపిస్తా. ప్రతి ఒక్క మీకు తెలిసిన, మీకు నచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అయితే అక్కడ ఉన్నారు. ఐ మీన్ ఎస్పెషలీ మోటో బ్లాగింగ్ కమ్యూనిటీకి చెందిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే అక్కడే ఉన్నారు. మనమైతే కొద్దిగా లేట్ అయిపోయాం, ఎందుకంటే మనం వేరే చిన్న పని చూసుకుని వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి అందరితో అయితే కలిపిస్తాం. లెట్స్ గో. RS మోటో పార్క్ లోపలికి వెళ్తున్నాం గైస్. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. లెట్స్ గో. కార్స్ అన్ని ఆడోని కార్స్ పెట్టేస్తాం. మన బ్రో పేరు వచ్చేసి శ్యామ్ అనమాట. మన బ్రో మనకైతే వైజాగ్ లో మంచి సపోర్ట్. ఆంధ్ర బైకర్స్ క్లబ్ లో మేము కలిసామన్నమాట. బ్రోది కూడా Z900. ఇందాక నేనైతే బ్రోది యాక్చువల్ గా అయితే SC ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ అనమాట. బట్ మన బ్రో వాళ్ళ ఫ్రెండ్ కి అయితే SC ప్రాజెక్ట్ ఇచ్చి ఒక చిన్న అది ఏం ఎగ్జాస్ట్ చేసాడో తెలియదు కానీ పాప్స్ ఎట్లా వస్తున్నాయంటే టాప్ 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 అని వస్తుంది. సో అది కూడా నేనైతే మళ్ళీ చూపిస్తా. ఫుల్ బ్లూయిష్ గా మారిపోయింది ఇది. సో ఇప్పుడు మేమైతే వెళ్ళేసి బ్రోది హెల్మెట్ అన్ని తీసుకునేసి ఒకేసారి అయితే ఎక్కేసాం అనమాట ట్రాక్. అలా అప్పటి నుంచి వెళ్ళండి అంటుంటే మనం లేట్ చేస్తున్నాం, ఎందుకంటే మౌంట్స్ లేవు, ఏం లేవు. లిటరలీ వెళ్ళి ఎంజాయ్ చేయండి ఆ బైక్స్ ని, మీరేంది బ్లాగ్స్ చేస్తున్నారు అంటున్నారు. సో లెట్స్ సీ. సో గైస్ ఇది నేను చెప్పిన ఎగ్జాస్ట్ అనమాట. హెడర్స్ చూసారా, ఫుల్ బ్లూ చేసుకుంటారు. సో గైస్ మనమైతే హెల్మెట్ అంతా ఫైనల్ గా సెట్ చేసుకునేసాం అనమాట. ఇప్పుడు మనమైతే ఒకసారి ట్రాక్ అయితే ఎక్కబోతున్నాం. వెళ్ళి అక్కడ వెళ్ళి ముందర Insta 360 అయితే పెట్టబోతున్నాను. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మీకైతే వినిపించకపోవచ్చు. సో లెట్స్ గో. సో యాక్చువల్గా మనమైతే ఎప్పుడు తిరుమలలో ఆఫ్ రోడ్ చేస్తాం అనేసి చెప్తుంటాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ టైం మనమైతే ఇక్కడ నిజమైన ఆఫ్ రోడ్ చేస్తున్నాము. సో అలవాటు చేసుకుంటున్నాము. సో లెట్స్ గో అండ్ రాక్. ట్రాక్ దగ్గరికి అయితే వెళ్తాను. Burn me out, love just brings me down. Go inside like when she leaves, I slowly leave the ground. Hey, you come back, I wanna give you a chance. Love me like you used to, so we can learn again. The skin is getting brown, baby, drink your night away, you made me. So guys, event successfully completed. Chalo party. Yes. Event అయితే సక్సెస్ఫుల్ గా హిట్ కొట్టాము. అందుకనే నైట్ లైట్ వర్క్. గైస్ లాస్ట్ రౌండ్లో నేనైతే మంచిగా అయితే తోలాను.
ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మళ్ళీ రేపు వద్దాం. మళ్ళీ రేపు ఇంకో ఫుల్ ట్యాంక్ ఇంకొక మాన్స్టర్ అంటే ఫుల్ ట్యాంక్ 2 తాగి బ్రో. మాన్స్టర్ తాగి చేయముంటుంది బ్రో కెఫెన్ కి. నాకు లిటరల్లీ ఎక్కువ అసలు కనిపిస్తున్నావు లాగు బ్రో. శ్యామ్ బ్రో వన్స్ ఫ్లేమ్. ఇప్పుడు టైం ఎంతంటే 8:47 అనమాట టైం. సో నేను యాక్చువల్గా నైట్ అంతా మనం బాగా తిరిగిన తర్వాత టైర్డ్ అయిపోయిన తర్వాత నిద్రపోయాను ప్రశాంతంగా. బ్రో ఫోన్ చేసి బ్రో కిందకి రా అని చెప్పి ఒక 2 సార్లు ఫోన్ చేశాడంట. ఒకసారి సో ఒక్కసారి ఫోన్ చేసేసరికి నేనైతే కిందకి వచ్చాను. మ్యాటర్ ఏంటి అంటే ఈరోజు వచ్చి సండే రైడ్ ఉందంట. సో అందుకని బైక్ తీసుకొచ్చాడు. సో ఆల్రెడీ అందరూ సూపర్ బైకర్స్ రైడ్ అయితే అయిపోయిందంట. సో వాళ్ళైతే కెఫే దగ్గర ఉన్నారని చెప్పారు. సో వెళ్ళి ఒకసారి మనం అన్ని అక్కడ వైజాగ్లో ఏమేమి బైక్స్ చూద్దాం, ఓకేనా? సో వైజాగ్లో ఉన్న సూపర్ బైక్స్ అన్ని ఒకసారి వెళ్ళి చూసి చూద్దాము. ఫస్ట్ లేట్ చేయకుండా మనం అయితే అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మనం అయితే హాఫా దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ వెహికల్స్ నా వెనక మీకు కనిపిస్తున్నాయా ఒక్కొక్కటి, నేను చూపిస్తాను చూడండి. సో ఒక్కొక్కటి వెహికల్స్ ఇక్కడ చాలా క్రేజీగా ఉన్నాయి. నేనైతే బ్యాక్ కెమెరాలో ఒక్కొక్క వెహికల్ అయితే చూపిస్తాను చూడండి. సో గైస్ మన కళ్ళ ముందు ఉండేది వచ్చేసి Z900 వాళ్ళ అన్న అనమాట. ఇది సూపర్ చార్జ్ ZH2. సో ఈ బండి వచ్చేసి మన బ్రోద్ అనమాట. దిస్ ఇస్ ది ఫస్ట్ బైక్ ఇన్ ఇండియా మొత్తానికి 2020లో తీసుకున్నారు. ఇప్పుడు అందరు తీసుకొని దీని గురించి అయితే మాట్లాడుతున్నారు అనమాట. దాని తర్వాత మన దగ్గర అయితే వీ హ్యావ్ ది ZX10R. దీనికి వచ్చేసి మొత్తం కార్బన్ ఫైబర్. బ్రో అది ప్యూర్ కార్బన్ ఫైబరా? ఎంత పడింది మనకి ప్యానల్ ఒకటే? సో గైస్ మొత్తం కార్బన్ ఫైబర్ తో నింపేశారు ప్యానల్స్ ని. క్రేజీ ఉంది లుక్, ఎన్హాన్స్ చేస్తుంది వెహికల్ మొత్తాన్ని. దాని తర్వాత H2 SX. అసలు ఎక్కడ ఇలాంటి బండ్లు ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ ఎంత పడిందన్న ముందర కార్బన్ ఫైబర్? ఇది అరౌండ్ 99,000 అయింది. ఒక ప్యాట ఈ ఒక హెడ్ లైట్ ఒకటే యూనిట్ ఒకటే 99,000. మొత్తం అక్కడ ట్యాంక్ దగ్గర ఇది అరౌండ్ 70,000 అలా అయింది. ఓకే. ఆ సీట్ కవర్ కూడా అరౌండ్ 9,11,000 అలా అయింది. ఇది ఒక 18,000 అలా అయింది. ఓకే. ఇంకా హీల్ గార్డ్స్ ఒకటి ఉన్నాయి. అటు సైడ్ రేర్ సెట్స్ దగ్గర ఉంటది చిన్న హీల్ గార్డ్. మొత్తం కార్బన్ ఫైబర్ ఉంది కదా ఆల్మోస్ట్. చైన్ గార్డ్ ఒకటి, ఇది ఒకటి. అంటే ఇంకా పార్ట్స్ రావాలి కస్టమ్స్ లో, అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది పార్ట్స్. అసలు చెప్పాలంటే మొత్తం లుక్ ని ఎన్హాన్స్ చేసేసింది అన్న, బైక్ ని డిఫరెంట్ చేసేసింది. రెగ్యులర్ టర్నర్స్ కి దీనికి చాలా అగ్రెసివ్ గా లుక్ వచ్చేటట్లు వన్ ఆఫ్ ది వన్ అయిపోయింది బండి. అది ఇంకా ప్లానింగ్ అదే వన్ ఆఫ్ ది వన్. అలా మిర్రర్స్ కూడా అన్ని కొంచెం యూనిక్ గా, అంటే రెగ్యులర్ అయిపోయింది కదా నా కలర్ ఇది, అందుకనేసి ఇప్పుడు ఇట్లా నువ్వు ఇట్లా చేసుకో మొత్తం బాగుంటది. ZXR 10R Z900 మన శ్యామ్ బ్రోది. మన శ్యామ్ బ్రో ఛానల్ వచ్చి లైఫ్ ఆఫ్ శ్యామ్. మన బ్రో మనం లాస్ట్ వీడియోలో చెప్పలేదు. ఇక్కడ నుంచి అన్ని వెహికల్స్ అయితే ఒకటి తీసుకుంటా వస్తాను. డేటోనా 675. సో ఈ వెహికల్ దొరకడమే కష్టం మనకి, దొరికితే మాత్రం వదులుకోకండి. యాక్చువల్గా ఇప్పుడు ఎవరు అమ్మట్లేదు వెహికల్. బెస్ట్ వెహికల్ చెప్పాలంటే ఇది డిస్కంటిన్యూ కనుక చేయకపోయింటే తీసుకోండి నేను కూడా, బట్ చేసేసారు. అండ్ ఇప్పుడు వచ్చిన డేటోనా బాగాలేదు, స్పెక్స్ పరంగా అయితే అసలు బాగాలేదు. బట్ అందరూ తోలడం వల్ల ఏమంటున్నారంటే బాగుందని చెప్తున్నారు. బట్ దిస్ వెహికల్ అండ్ ఈ 2 వెహికల్స్ సూపర్ ఉంటాయి. దిస్ ఈజ్ మై ఫేవరెట్. నిజం చెప్పాలంటే ఈ మోడల్ కోసం నేను చాలా ఎతికాను. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ మోడల్ అంటే చాలా పిచ్చి అనమాట చెప్పాలంటే. దిస్ ఈస్ ది ఓన్లీ BMW దట్ ఐ రియలీ అడ్మైర్. బ్లాక్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఏసిమెట్రికల్ హెడ్లైట్ అనమాట. సో దీనికి తర్వాత మన దగ్గర అయితే డుగాటి ఉంది 899 పానిగాలే. సో అసలు నేను ఏం చెప్పాలి, ఇక్కడ బండ్లు ఒకటికి తక్కువ లేవు అసలు. దాదాపు Z900, దాని తర్వాత ట్రయంఫ్, దాని తర్వాత మళ్ళీ ట్రయంఫ్, దాని తర్వాత 10R. అండ్ ఈ కొత్తగా లాంచ్ అయిన 2025 BMW S1000 RR M Sport కూడా మన దగ్గరికి అయితే వచ్చేసింది. అంటే వైజాగ్లో ఫుల్ అసలు బైక్స్కి కొరతే లేదు, అన్ని బైక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. లిటరల్లీ చెప్పాలంటే నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ ఏంద్రా మన ఆంధ్రాలో ఇంతమంది బైకులు ఉన్నారు, ఇంతమంది పెట్టుకున్నారా అనిపిస్తుంది. లక్కీ ఏం బ్రో, నువ్వు లక్కీ బ్రో. నీకు డైలీ కంటెంట్.
గైస్ మనమైతే ఫైనల్ గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసి లంచ్ చేసాము, బయటకు వెళ్తున్నాం అనమాట. సో పొద్దునే మనమైతే సూపర్ బైక్స్ అన్నిటిని చూసాం కదా. సో దాని తర్వాత ఇప్పుడు డైరెక్ట్ లంచ్ చేసింది. మళ్ళీ మనమైతే మన శ్యామ్ బ్రో బైక్ అయితే తీసుకొని అట్లా ఒక రౌండ్ వేస్తాం బీచ్ చుట్టూ. ఏం బ్రో వెళ్దామా? మన పొద్దున కలిసిన వాళ్ళలో ఎవరైనా వస్తారా బీచ్ దగ్గరికి? సో ఎవరైనా మన బైకర్స్ క్లబ్ నుంచి ఎవరైనా వచ్చారంటే వాళ్ళని కూడా యాడ్ చేస్తాము. బేసిక్ గా మనమైతే బైక్ ని తీసుకెళ్తున్నాం అనమాట బీచ్ దగ్గరికి. ఎందుకంటే వైజాగ్ బీచ్ కి Z9 కొంచెం బాగుంటది కంటెంట్ కోసం. మోటో వ్లాగింగ్ నేను ఇక్కడ చాలా తిరిగేసా, మొత్తం తిరుగుతూనే ఉన్నాను కానీ మోటో వ్లాగింగ్ చేయలేదు. సో దానికనేసి హెల్మెట్ కి గోప్రో ఫిట్ చేసి, బేసిక్ గా మౌంట్స్ దొరకట్లేదు అబ్బా. సో అందుకని ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ హెల్మెట్స్ ఉన్నాయి, అన్నిటికీ గోప్రోస్ అనేవి మిస్ మ్యాచ్ అయిపోయాయి బాగా. నిన్న ఈవెంట్ జరిగింది కదా, అక్కడ అన్ని పోయాయి. సో ఏం చేస్తామంటే ఇప్పుడు హెల్మెట్ తీసుకునేసి అట్లా మోటో వ్లాగింగ్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు మన లంచ్ ఎక్కడికి వెళ్తున్నాం? బేసిక్ గా రూ బస్సా అంటే ఎట్లా ఉంటది ఏమో నాకు తెలీదు, మీరు తీసుకెళ్తున్నారు మీ ఇష్టం. ఓకేనా, అక్కడికి వెళ్ళి చూద్దాం. గైస్ ఇందాక నేను చూపించిన బీచ్ వచ్చేసి రిషికొండ బీచ్ అంట. ఒకసారి మనం ఇప్పుడు డౌన్ అయ్యేటప్పుడు ఒక్కసారి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. పద బ్రో. సో చూస్తుంటే మొత్తం సూపర్ గా ఉంది. ఇక్కడికి రావడానికి మాత్రం 50 రూపాయలు అయితే మనకి తీసుకున్నారు. మీరు కనుక వైజాగ్ నుంచి చూసేటట్టుగా ఉంటే మీ అందరికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ నాన్ వైజాగ్ పీపుల్కి అయితే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వచ్చితే. ఇక్కడ చాలా మంది ఊరికి వచ్చిపోతున్నారు. అరే వీళ్ళు వచ్చేసారు అడ్డంగా, వీళ్ళు లేకపోయింటే మంచి వ్యూ వచ్చి ఉంటుంది మనకి కదా. ఆగా స్లో చేయి చూసాం. ఇప్పుడు కదా బాయ్, ఇందాక మనం వచ్చినప్పుడు ఫుల్ మంచి వ్యూ వచ్చింది మనకి. ఇప్పుడు అందరూ వచ్చేసారు కదా, కెమెరా ఆన్ చేసి అందరూ వచ్చేస్తారా? అన్నీలే పర్లేదు, ఇట్స్ ఓకే. సో గైస్ దిస్ ఈస్ ది వ్యూ ఆఫ్ రిషికొండ, నా బంగారు కొండ వ్యూ. చలో నేనైతే మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. నాకైతే ఒక చిన్న వర్క్ ఉంది కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చి ట్రాక్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం ఆఫ్ రోడ్ చేద్దాం అని ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఒక చిన్న వర్క్ పడింది కాబట్టి నేనైతే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా. మన ప్రదీప్ బ్రో అయితే నిజంగా చెప్తున్నా, హీ టుక్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ మీ, మంచిగా చూసుకున్నాడు. దాంతోపాటు రిషి అండ్ విఘ్నేష్ కూడా మంచిగా అయితే మనల్ని అయితే ట్రీట్ చేశారు. సో ఇప్పుడు నేనైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నా. బ్రో మిస్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ మంత్ వస్తాను మళ్ళీ ట్రాక్లో. ఈసారి నేను కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను అని నేను ఆ బైక్ ఎత్తుకొచ్చేస్తాను ఈసారి. ఓకేనా? సరే అయితే గైస్ షూర్. సో లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిన తర్వాత కంటిన్యూ చేస్తా. ఆల్మోస్ట్ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తాను. ఇంకా అదే ఇక్కడే ఎంజాయ్ చేస్తాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. టేక్ కేర్.